అందరికీ నా వందనాలు. ఇప్పుడు మన బ్రదర్ డిఎస్ రమేష్ బాబు గారు దైవర్తమాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధగా వీక్షించండి. ప్రియులారా, మోక్ష మార్గం టీవీ ద్వారా సత్య మార్గము అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులైన నా ఆత్మీయ శ్రేయోభిలాషులందరికీ మొదటిగా మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయచేసి అందరూ తలలు వంచినట్లయితే. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అత్యున్నతమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు నామంలో చెల్లించుకుంటున్నాను. తండ్రి, గతించిన కాలమంతా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయనా, మేము ఈ భూమి మీద మరలా మేము జీవించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని మహిమపరచుటకు తండ్రి, మీ వాక్యముల ద్వారా మీరు మాకు ఇచ్చిన జీవ గ్రంథము ద్వారా నాయన మా జీవితాలు సరిచేసుకుని మీ ఎదుట యోగ్యులుగా, నిర్దోషులుగా మేము జీవించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు క్రీస్తునామంలో చెల్లించుకుంటున్నాను. నాయన తండ్రి, మీ ఎదుట నిలవబడి తండ్రి, మీ పిల్లలైన వారికి తండ్రి వాక్యమును బోధించుచుండగా ఇదిగో నాయన మీ పరిశుద్ధాత్మ సహాయమును నాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాను. అలాగే తండ్రి, మీ ఎదుట నిలవబడి మీ పిల్లలైన వారికి సమయోచితమైన జ్ఞానమును బోధించుటకు గాను తండ్రి, మీ జ్ఞాన వివేకము గల ఆత్మను నాకు ప్రసాదించమని బ్రతిమాలుకుంటున్నాను. తండ్రి, వాక్యము విత్తుచుండగా తండ్రి, వాక్యము విత్తబడే ప్రతి హృదయము కూడా తండ్రి ఫలించడానికి 30 60 100 ఫలించడానికి మీ కృప చూపించండి. తండ్రి, వాక్యాన్ని విత్తడానికి సిద్ధపడుచున్న ఈ దీనిని జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మతో బలపరచండి. యేసునామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గతించిన వారంలో మనము క్రీస్తు ప్రేమకు సాక్షులనే అంశాన్ని మనము మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఈ వారంలో మీ ముందుకు ఒక అద్భుతమైన అంశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన శ్రోతలారా, మరలా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన వారులారా, ఈరోజు మన ముందుంచబడిన అంశము సువార్తలో దాగి ఉన్న శక్తి. ముందుగా మనము సువార్తను గూర్చి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి పరిశీలించినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనము జాగ్రత్తగా పరిశుద్ధ లేఖనాల్లోంచి పరిశీలన చేసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము నేను చదువుతున్నాను. శ్రద్ధగా మీ బైబిల్ని పరిశీలించి మీరు చూడండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. అలాగే 15వ వచనం నుంచి మనం పరిశీలన చేసినట్లయితే మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే మాట, ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద, ఆయన సశరీరుడుగా ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు ఆయన సువార్తను ప్రారంభించారు. అలాగే ఈ సువార్తను ఆయన తిరిగి లేచిన తరువాత ఆయన శిష్యులైన వారికి, అలాగే ఆయన శిష్యుల్లో ఉన్నటువంటి మనకు కూడా ఆయన ఒక అద్భుతమైన మాటను సెలవిచ్చారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఆయన సువార్తను ప్రకటించుడి, నా సువార్తను ప్రకటించుడి అనే మాటను మనం చదువుకున్నాం. అలాగే మరొక అద్భుతమైన మాటను మనం పరిశీలించినట్లయితే ప్రియులారా, మరొక అద్భుతమైన మాట 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే జాగ్రత్తగా మనం బైబిల్ తెరిచి ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ని పరిశీలించాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుచుండగా, మీరు జాగ్రత్తగా నేను చదువుచుండగా మీ గ్రంథాలను పరిశీలించి చూడాలని ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడండి పౌలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ మాట చెప్తున్నారు, అద్భుతమైన మాట. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది.
చూసారా, సువార్తను ప్రకటింపవలసిన భారము. ఇంతకుముందు మనం చదువుకున్నాం, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే మాట. అలాగే ఇక్కడ ఈ గ్రంథంలో ఈ వచనంలో మనము ఈ మాటను బట్టి ఆలోచన చేస్తే, నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఏంటండి సువార్త ప్రకటించాలి అనే మాట మనకు పదే పదే కనిపిస్తుంది. అలాగే మరొక వచనాన్ని కూడా మనము పరిశీలన చేసినట్లయితే, మార్కు సువార్త 10వ అధ్యాయము, జాగ్రత్తగా మన బైబిల్ని పరిశీలించాలి. అసలు సువార్త అనే అంశాన్ని మనం పరిశీలన చేస్తున్నాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చదివినట్లయితే, ప్రియులారా, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెను తల్లులను పిల్లను భూములను రాబోవు లోకమందు నిత్య జీవనం పొందిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. అంటే ప్రియులారా, ఆలోచించండి, యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, నా నిమిత్తము నా సువార్త నిమిత్తము. ఈ 3 వచనాలను మనము ఇంతకుముందు చదువుకున్నటువంటి ఈ 3 వాక్యాలను మనము లోతుగా పరిశీలన చేసినట్లయితే, సువార్త అనే మాట మనకు వినబడుచున్నది. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని. అలాగే అపోస్తలుడైన పౌలు అంటున్నారు, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, అయ్యో నాకు సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అంటున్నారు. అలాగే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, నా నిమిత్తము నా సువార్త నిమిత్తము అంటున్నారు. ఏళ్ళనైనను తల్లిదండ్రులనైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రైనను భూములనైనను విడిచినవాడు. చూసారా, సువార్తలో దాగి ఉన్న సత్యం ఏంటి, సువార్తలో దాగి ఉన్న శక్తి ఏంటో మనం ఆలోచన చేద్దాం. ఇంత బలముగా మన సువార్త గురించి వాక్యాలు మనము చదువుకున్నాం. ఎందుకంటే ఈ సువార్తను గురించిన వాక్యాలు ఎంతో బలంగా సువార్తను ప్రకటించండి అని, సువార్తలో ఏదో దాగి ఉందనే భావం ఈ వాక్యాల్లో మనకు కనిపిస్తుంది. అసలు సువార్తలో దాగి ఉన్న సత్యం ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియులరా, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అసలు సువార్త అంటే ఏమిటి, ఇంతవరకు సువార్తలో ఉన్నటువంటి శక్తి ఏంటి అనేది మనం తెలుసుకోవాలని మనం ఎదురు చూస్తున్నాం. అయితే సువార్తను గూర్చి యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రాముఖ్యమైన సందర్భాలు మనం ఆలోచించాం. అసలు సువార్త అనగా ఏమిటో మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధగా మీరు బైబిల్ని విప్పి చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ప్రియులారా, ఆలోచించండి, సువార్తను గూర్చి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తున్నాడండి. పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆయన ఈ పత్రికను వ్రాస్తూ కొరింథీ సంఘానికి ఈ 15వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నారు. ఇంకా పైనుంచి మనం చదవగలిగినట్టయితే 2వ వచనం నుంచి, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. 1వ వచనం నుంచి, మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. అలాగే 3వ వచనంలో చెప్తున్నారు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ప్రియులారా, ఆలోచించండి, ఏమని చెప్తున్నారు ఇక్కడ? లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందాడని వాక్యం చెబుతుంది. ప్రియులారా, పాపముల నిమిత్తము యేసుక్రీస్తు ఎందుకు మృతి పొందాల్సి వచ్చింది అనే విషయాన్ని మొదటిగా మనం ఆలోచించాలి. అంతకంటే ముందుగా అసలు పాపం అంటే ఏంటి? ఈరోజు సమాజంలో మనము ఎవరినైనా పాపం అంటే ఏంటని వారిని అడిగితే వారికి ఇష్టం లేనివి, వారికి ఇబ్బంది కలిగించే వాటిని చెప్తారు. అలాగే స్త్రీలను మనము అడిగినట్లయితే వారు చెప్పే మాట ఏమిటంటే, భర్తలు
మద్యపానాన్ని సేవించకూడదు, అది పాపము. అలాగే వారు వ్యభిచారం చేయకూడదు, అది పాపము అని చెప్తారు. అలాగే కొంతమంది అయితే దొంగతనం చేయకూడదు, అది పాపం అని చెప్తారు. అంటే వారికి ఇబ్బంది కలిగించే కొన్ని విషయాలను ఈ సమాజం పాపంగా పరిగణించింది. అలాగే అయితే ఈ సమాజం పరిగణించిన ఈ పాపాలను మనం ఆలోచించినట్లయితే ఇది కొంతవరకు అయితే పరిశుద్ధ లేఖనాలని మనము పరిశోధన చేసినట్లయితే, పరిశుద్ధ లేఖనాల్లో మనము ఈ వాక్యాన్ని, ఈ పాపాన్ని గురించి మనం పరిశీలన చేసినట్లయితే మొదటిగా మనం ఒక వాక్యాన్ని చదువుకోవాలి. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదివినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఒక సందర్భాన్ని, ఒక అద్భుతమైన సందర్భాన్ని, ఈ లోకము ఎరుగినటువంటి ఈ మానవ సమాజం, ఈ లోకము ఎరిగినటువంటి ఒక అద్భుతమైన సత్యాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. అదేమంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. చూసారా, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. అసలు పాపం అనగా ఏమిటి అని మనము గ్రంథాన్ని అడిగినట్లయితే గ్రంథంలో ఉన్నటువంటి సత్యం ఏమనగా, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. అలాగే అసలు ఈ పాపము ఎలా పుడుతుంది అనే వచనాన్ని కూడా మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరొక వచనాన్ని, మనం అద్భుతమైన వచనాన్ని మనము ఈ పరిశుద్ధ లేఖనాల నుంచి మనం పరిశీలన చేసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అంటే ఇక్కడ ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పుట్టడానికి కారణం దురాశ అని చెప్తున్నాడు ప్రియులారా. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదని వాక్యం సెలవిస్తోంది. ఈనాడు సమాజాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మనిషిలో భయంకరమైనటువంటి స్వార్థం, తన పొరుగువానిది ఆశించాలని, తన పొరుగువానిది ఆశించి తన పొరుగువానికి నష్టం కలిగినా పర్వాలేదు అని కష్టపడకుండా ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్న ఈ సమాజంలో ఎంతో భయంకరమైన పరిస్థితి మనం రోజు చూస్తున్నాం. ప్రియులారా, ఆలోచించండి. ఎందుకంటే ఈ దురాశ వలన సాటి మనిషి తన సహోదరుడైనప్పటికీ అతన్ని స్వార్థం కోసం అతన్ని హత్య చేయడం, అతన్ని దోచుకోవడం, అతన్ని హింసించడం, కొట్టడం ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మన సమాజంలో చూస్తున్నాం. అలాగే స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ ఎంతో భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే కష్టపడకుండా ఈజీగా మనకు కావలసిన వస్తువులను సంపాదించుకోవాలనేది దురాశ. మన కష్టంతో మనకు కావలసిన వాటిని పొందుకోవడం అనేది ఆశ అయినప్పటికీ మన కష్టపడకుండా ఎదుటివారిని దోచుకునైనా సరే మనము సంపాదించుకోవాలి, మనము ఆస్తిని కూడబెట్టుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలనేది దురాశతో కూడుకుంది. ఈ దురాశ వలనే పాపం పుడుతుంది అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఎందుకంటే ఎంతో భయంకరమైన పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నాయి. ఎంతో భయంకరమైన పరిస్థితులు ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం ప్రియులారా. ఎన్నో దురాశలు. ఒక షాపింగ్ మాల్లోకి ఒక స్త్రీ వెళ్ళి తను రహస్య ప్రదేశాల్లో అక్కడ ఉన్నటువంటి చీరలు కానీ అక్కడ ఉన్నటువంటి బట్టలు కానీ తీసుకొని తను బయటకు వెళ్ళిపోతుంది. అది యూట్యూబ్లో పెట్టారు. ఎందుకంటే ఆ సంఘటన సీక్రెట్ కెమెరాలో చిక్కింది. ప్రియులారా, ఆలోచించండి, అది ఎంత దురాశ. మనము కావాలని కష్టపడి ఏదైనా పొందుకోవాలనుకునేది ఆశ అయితే, మనది కాదు అనేది మనము పొందుకోవడం, మనం ఎదుటివారిని మోసం చేసో ఎదుటివారిని బాధ పెట్టో మనం దాన్ని పొందుకోవడం అనేది దురాశ అవుతుంది. దీనివలన పాపం పుడుతుంది. అలాగే ఈ పాపాన్ని తొలగించుకోవడానికి, ఈ పాపాన్ని పరిహరించుకోవడానికి ప్రారంభంలో దేవుడు ఒక నియమాన్ని పెట్టాడండి. అది మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, నిర్గమకాండం 20వ వచనంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనిషికి. అలాగే దీనికంటే ముందుగా మొదటి మానవుడు ఆదాము హవ్వలు వారు చేసిన పాపం ఏమంటే, వారు మనం చూద్దాం ఆదికాండము 2వ అధ్యాయము
ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మొట్టమొదట మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేమంటే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలియనిచ్చి వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినదినము నిశ్చయంగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు చెప్పేది ఏంటంటే, ప్రారంభంలో ఒకే ఆజ్ఞను దేవుడు ఆదాము హవ్వలకు ఇచ్చాడండి. ఆ ఒక ఆజ్ఞను మీరినప్పుడే అది పాపం ఈ లోకంలోనికి ప్రవేశించింది. అలాగే ఈ పాపంతో మనిషి దుర్మార్గుడైపోతూ భయంకరమైన వికృతమైన చేష్టల్లో మనుషులు మునిగిపోతూ ఉంటే దేవుడు జలప్రలయాన్ని రప్పించి అప్పుడు ఉన్నటువంటి జనాంగాన్ని మొత్తం అప్పుడు ఉన్నటువంటి సమస్త సృష్టిని నాశనం చేశాడు, ఒక నోవహు కుటుంబాన్ని మినహాయించి. ఎందుకంటే ఆ నోవహు ఓడను తయారు చేసుకుని తను, తన భార్య, తన కుటుంబ సభ్యులను, అలాగే అక్కడ ఉన్నటువంటి జత సమస్త జంతువులను, సమస్త పక్షులను, సమస్త జీవరాశిని కూడా ఆ ఓడలోకి ప్రవేశించిన తర్వాత ఆ ఓడ తలుపులు మూయబడ్డాయి. విస్తారమైన వర్షం వచ్చింది. వర్షంలో ఎంతోమంది నశించిపోయారు. ఎందుకంటే ఆనాడు అతను సువార్త ప్రకటిస్తే ఆ సువార్తని ఎవరు అంగీకరించలేదు. దానివలన ఎంతోమంది ఆనాడు నాశనమయ్యారు. ఈనాడు కూడా అదే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అలాగే మనకు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నోవహు తర్వాత కాలంలో మోషే కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది. ఆ ధర్మశాస్త్ర కాలంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు అతిక్రమించిన తర్వాత మనిషి ఆజ్ఞలు అతిక్రమిస్తే పాపమని మనం చదువుకున్నాం. ఆ ఆజ్ఞలు మనిషి అతిక్రమిస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని పద్ధతులు వారికి నేర్పించాడు. ఆ పద్ధతులు ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, దేవుడు పాపము చేసిన మనిషి ఒక పాప పరిహారము నిమిత్తము కొన్ని బలులను దేవుడు మనిషికి నియమించాడు. అయితే ఆ బలుల ద్వారా మనిషి మారతాడని దేవుడు ఆశపడ్డాడు. కానీ మనిషి పాపం చేస్తూ బలులు అర్పిస్తూ విస్తారమైన పాపంలో మునిగిపోయాడే తప్ప అతనిలో ఎటువంటి మార్పు రాలేదు ప్రియులారా. కారణం ఏంటంటే మనిషిలో పశ్చాత్తాపం లేదు. తన ముందు ఒక జంతువు తన నిమిత్తం బలైపోతుంది. తన నిమిత్తం తన బలవలసిన వాడై ఉండగా, తన చావాల్సిన వాడై ఉండగా, తను చేసిన పాపం వలన ఎదుట తన ముందు ఒక జంతువు బలైపోతుంటే దాన్ని చూసైనా సరే, ఆ సంఘటన చూసైనా సరే అతనిలో మార్పు రావాలని ప్రభువు కోరుకున్నాడు. అయితే అతనిలో మార్పు రాలేదు సరికదా, ఇంకా భయంకరమైన పాపంలోకి మనిషి దిగజారిపోయాడు. ప్రియులారా, ఆలోచించండి. ఈ సంఘటనలను, ఈ పరిస్థితులను దేవుడు చూసి ఒక మాట అన్నాడండి. చూడండి, యెషయా గ్రంథము ఒక అద్భుతమైన మాట మనం చదవగలిగినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: విస్తారమైన మీ బలులు నాకెలా, దహన బలులకు పొట్టేలను, బావుగా మేపిన దూడల క్రొవ్వులు నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని, అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మీరు బలులు అర్పిస్తున్నారు, పాపము చేసి బలులు అర్పిస్తున్నారు పాప పరిహారం కోసం, వాటి వలన నాకు ఎటువంటి ఇష్టము లేదు అని దేవుడు తన ఇష్టాన్ని చెప్తున్నాడు. అయితే దీనిని, ఈ బలులను ఆపడానికి దేవుడు ఒక మహా వ్యక్తిని, ఒక నిర్దోషమైనటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈ లోకానికి పంపించాడండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. అయితే ఆయనలో ఉన్నటువంటి ఆయన ఎవరని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నారు: మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియులారా, ఆలోచించండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తు అనే వ్యక్తిని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రియమైన వారలారా, క్రీస్తులో ఉన్న గొప్పతనం ఏంటి? మనం చదువుకున్నాం, క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు. క్రీస్తే ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, అంతకంటే ముందుగా ఆనాడు పాప పరిహారార్థానికి బలిగా ఉపయోగించేటటువంటి పశువులలో నిర్దోషమైన పశువులను ఉపయోగించేవారు. వాటి వలన
మా పాపానికి పరిహారం కలిగేది. ఒక నిర్దోషమైన వ్యక్తి మన పాపముల నిమిత్తం బలైపోతేనే తప్ప మన పాపానికి పరిహారం కలగదు. అందుకనే ఈ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ వాక్య భాగంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించనని వ్రాయబడింది. అయితే క్రీస్తులో ఉన్న గొప్పతనం ఏంటనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, యోహాను సువార్త చూడండి. బైబిల్ని మనం అడుగుదాం ప్రియులరా. బైబిల్లో మనము ఆయన గూర్చినటువంటి సమాచారాన్ని మనము వెతుకుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ఆనాటి సమాజంతో యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తున్నారు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని. ఎందుకంటే మనము ఈరోజు ఆ మాట మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మనం ధైర్యంగా ఆ మాట మనం చెప్పలేము. ఎందుకంటే మనలో పాపం ఉంది, మనలో అపరాధం ఉంది, మనలో దోషములు ఉన్నాయి. వాటిని మనము కప్పుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలాగే మన పాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము మనము మన తండ్రి అయిన దేవునికి దూరమయ్యాం. చూస్తారా వచనాన్ని చూస్తారా? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం, రక్షింపనేరకు వినున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు వినున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. ప్రియులారా, మనము ఈ సందర్భాన్ని మనము ఆలోచన చేసినట్లయితే యెహోవా హస్తము రక్షించడానికి కురచగాలేదు, విననేరకు విన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు మరి ఆయన మన ప్రార్థన ఆలకింపుకున్నాడు, మన మాట ఆయన వినకున్నాడు? ఆయనకు మనకు ఎందుకు మధ్య దూరం పెరిగిందని మనం ఆలోచన చేస్తే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. మనము దేవునికి దూరమైపోవడానికి ప్రధాన కారణం పాపం. ఆ పాపము నుండి మనం విముక్తి చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని మనం చదువుకున్నాం ప్రియులారా. ఎందుకంటే చూడండి మంచి వాక్యము, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారముకు యోగ్యమునదై ఉన్నది. పాపము చేసిన వారిని రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ప్రియులరా. పాపములో మనిషి, అపరాధములలో మనిషి చచ్చినవాడే ఉండగా దేవునికి చచ్చినవాడై, దేవుని దృష్టిలో అతను చచ్చినవాడుగా, అతను దేవునికి అయిష్టుడిగా అతను ఉన్నప్పుడు దేవునికి ఈ పాపము చేసిన వారిని పరిశుద్ధుడిగా మార్చి దేవునికి దగ్గర చేయాలనే ఒక సత్సంకల్పంతో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అతనిలో పాపం లేదని మనం చదువుకున్నాం. అతనిలో పాపం లేదు ప్రియులరా. ఎందుకంటే ఆనాటి సమాజంతో ఆయన చెప్తున్నారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. ప్రియులరా, చూడండి ఎంతో భయంకరమైన పరిస్థితి. యవనస్తులు మరి ముఖ్యంగా ఈరోజు పాపం వల్ల ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు యవనస్తులు ఉన్నారు. వాళ్ళు చేసే విచ్చలవిడి చేష్టల వల్ల, వాళ్ళు ప్రవర్తించేటటువంటి భయంకరమైనటువంటి, వాళ్ళు ఉపయోగించే ఆ డ్రగ్స్ వల్ల, వారు ఉపయోగించే మద్యపానం వల్ల, వారు ఉపయోగించేటటువంటి భయంకరమైనటువంటి వారు జారత్వం వల్ల, వ్యభిచారం వల్ల ఎంతో భయంకరమైన దుస్థితికి వారు చేరుకోవడం, ఎన్నో భయంకరమైన వ్యాధులకు గురై యవ్వన కాలంలోనే యవనస్తులు చనిపోవడం మనం చూస్తున్నాం ప్రియులారా. మరొక వాక్యాన్ని, దేవునికి ఇష్టం లేనటువంటి పరిస్థితి ఏంటో, మనకు దేవునికి దూరం చేసేటటువంటి పరిస్థితులు మనం ఇంతకుముందు యెషయా గ్రంథాన్ని చదువుకుందాం. మరొక అద్భుతమైన మాటను మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ప్రియులరా, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము. పాపమేనండి మన జీవితాల్లో మనకు ఎటువంటి మేలు కలగకపోవడానికి కారణం పాపం. మనకు శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దేవుని వైపు చూస్తాం. అయితే ఈ దేవునికి మనకు అడ్డు వచ్చేది పాపం. ప్రియులరా, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీ పాపముల నుంచి మీరు విడుదల పొందాలి, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మాలి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. ప్రియులరా, ఈ పాపము నుంచి మనం విడుదల పొందాలంటే, మనల్ని పరిశుద్ధిగా చేయాలంటే
మనకు యేసు రక్తమే దానికి మన పాపం నుంచి మనం విడుదల పొందడానికి ఔషధం యేసు రక్తమేనని ఒక అద్భుతమైన మాట మనకు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రియులారా, ఆలోచించండి. మనం పాపం నుంచి విడుదల పొందాలంటే దానికి యేసు రక్తమే దానికి ఔషధం. మనము మన పాపములను విడిచిపెట్టి మనం మారు మనసు పొంది సువార్తను నమ్మి యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిస్మం పొందినట్లయితే మనము రక్షణ పొందగలం. ప్రియులారా, అప్పుడు దేవుడు మనలను స్వీకరిస్తాడు, ఆయన పరలోకానికి మనల్ని చేర్చుకుంటాడు. ఈయన మాటలు మీ హృదయాల్లో విత్తబడి అవి 30 60 100 ఫలించాలని నేను ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు నామములో చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు తండ్రి సువార్తలో దాగి ఉన్నటువంటి శక్తి, తండ్రి పాపమును గూర్చినటువంటి కొన్ని విషయాలు మీ పిల్లలైన వారికి తండ్రి వివరించాలనైనా, ఏదైతే పాపమో దాని నుండి మేము విడుదల పొంది నాయన, దాని నుండి మేము విడుదల పొంది నాయన మీకు ఇష్టలుగా మేము మీ ఎదుట నిర్దోషులుగా యోగ్యులుగా మేము బ్రతకడానికి మా హృదయాలు సరిచేసుకుని తండ్రి మీకు ఇష్టలుగా మారి మీ పిల్లలుగా మేము ఈ లోకంలో జీవించడానికి పరిపూర్ణమైన శక్తిని మాకు అందరికీ ప్రసాదించండి నాయన. ఈ సత్య మార్గం అనే కార్యక్రమాన్ని మోక్ష మార్గం టీవీ ద్వారా ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా అనేక ఆత్మలకు తండ్రి ఆశీర్వాదకరంగా మారడానికి సహాయం చేయండి నాయన. ఇక ముందుకు కొనసాగడానికి మీ కృప చూపించండి. సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తునామంలో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన మోక్ష మార్గం టీవీ ప్రేక్షకులకు సత్య మార్గము అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నటువంటి నన్ను ఎంతగానో ఆదరించి మీరు మీ యొక్క ప్రార్థనల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నందుకే మీ అందరికీ మొదటిగా ప్రభు పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం మిమ్మల్ని బలపరిచినట్లయితే మీ ప్రతి ప్రార్థన ద్వారా ఈ దీనుని పరిచర్యను జ్ఞాపకం చేసుకోవాలని, ఈ పరిచర్య మరింతగా అభివృద్ధి చెంది ముందుకు కొనసాగాలని మీ ప్రార్థన విజ్ఞాపనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక మీ ప్రార్థన మరియు వాక్యపు అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9492233378, 8121275014. ఈ ఫోన్ నెంబర్లకు మీరు సంప్రదించినట్లయితే మేము మా ప్రార్థనలో మేము మీ యొక్క సమస్యలను గురించి మీ యొక్క ఇబ్బందుల గురించి మేము ప్రార్థిస్తామని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.